ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు మనల్ని సజీవంగా ఉంచి తన రెక్కల చోటును భద్రపరుస్తూ ఏ లోటు లేకుండా మనల్ని పోషిస్తున్నాడు ఆయన. నిజంగా మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ అపారమైనది. అది ఈ లోకంలో ఎక్కడో దొరకదు. చాలామంది ఆనందం కోసం, ప్రేమ కోసం వెతుకుతూ ఉంటారు, కానీ ఈ లోక సంబంధమైనది ఏది కూడా దేవుని ప్రేమతో సాటి కాదు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, కీర్తనల గ్రంథంలో ఆయన మనతో మాట్లాడుతూ, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాటను మనం చూస్తాం. మన మార్గం అంతటిలో, మన జీవితం అంతటిలో, మన పనులన్నిటిలో, మన యొక్క పరిస్థితులన్నిటిలో మనలను కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. నా కుమారుడు సమస్యల్లో ఉన్నాడు, నా కుమారుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నా కుమారుడు ఈ పనులు ప్రారంభిస్తున్నాడు, ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన అపాయము కలగకుండా వారిని జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఈరోజు ఎవరూ లేరని, ఎందుకు నేను ఈ సమస్యల్లో ఉన్నాను, నన్ను ఈ సమస్య నుండి కాపాడేవాడు లేడని, ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? ఈరోజు నీ వెనకాల దేవుడు తన దూతలను నీకు సెక్యూరిటీగా ఉంచాడు. మనము ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కృంగుదలలు వచ్చినా వాటిలో మనం ఇబ్బంది పడకుండా, ఆ ప్రమాదంలో మనం పడిపోకుండా ఆ దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉన్నారు. దేవుడికి నీవంటే అంత ప్రేమ. అనుక్షణం నిన్ను కాచి నిన్ను కాపాడుటకు ఆయన రెక్కల చాటు నిన్ను భద్రపరుచుకుని, పైగా తన దూతలకు ఆజ్ఞాపించి మరీ నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుందండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా ఆయన దృష్టి మన మీద ఉంటుంది. అందుకే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును అనే మాటను కూడా మనం అక్కడ చూస్తాం. ఆనాడు భక్తులు ఎంత నమ్మకాన్ని, ఎంత విశ్వాసాన్ని దేవుడి పట్ల కలిగి ఉన్నారో, దేవుడు కూడా అంతే ప్రేమను వారి పట్ల కలిగి ఉన్నాడు, మన పట్ల కలిగి ఉన్నాడు. మనము అగాధ జలముల్లో పడినను, అంధకార లోయలలో ఉన్నను, మనము చీకటిలో ఉన్నను, ఆయన మనల్ని చూస్తాడు. ఆయన మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? మనము నరకములోనికి పోకుండా, నిత్యాగ్నికి పోకుండా, సాతాను చేతికి చిక్కబడకుండా ఉండడానికి, తీర్పు రోజున మనము పాపములతో ఆయన ముందు చేతులు కట్టుకుని నిలవబడకుండా ఉండడానికే కదా ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి, మన కోసం ఆయన యొక్క రక్తమును కార్చి, ఆ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఈరోజు నిన్ను నన్ను నిత్యరాజ్యపు వారసులుగా చేశాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? మనము గొప్ప దేవుణ్ణి, జీవముగల దేవుణ్ణి, రోషముగల దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోకం వైపు చూస్తూ, ఇక్కడే నాకు ఆనందం ఉంది, ఇక్కడే నాకు సంతోషం ఉంది, ఇక్కడే నేను భద్రంగా ఉన్నాను అనుకుని సాతాను చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్యలను బట్టి భయపడిపోతున్నావా? నీకున్న ఇబ్బందులను బట్టి భయపడుతున్నావా? నిన్ను కాపాడుటకు నా దూతలకు ఆజ్ఞాపించానని దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేని గురించి భయపడిపోవాల్సిన అవసరం లేదండి. ఆయన మనల్ని ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి మనల్ని తప్పిస్తాడు. చాలామంది సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి భయపడిపోతూ ఉంటారు. ఈ సమస్యల వల్ల అవమానం వస్తుందని, నలుగురిలో మాట పోతుందని, పేరు పోతుందని ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా అనేక మంది ఉన్నారు. వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. కానీ ఎప్పుడు తప్పిస్తాడు? ఆ మాటను కూడా మనం చూద్దామా? అదే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం, మనం 11వ వచనం నుండి కిందకు చదివితే 14వ వచనంలో దేవుడు మాట్లాడతాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అని. ఈరోజు నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటే, దేవుణ్ణి గణపరిచేవాడిగా నీవు ఉంటే, ఆయన నిన్ను ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ప్రమాదము నుండి నిన్ను తప్పిస్తాడు. ఆయన నామమును నీవు ఘనపరిచినప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి చెదిరిపోవద్దు. సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోవద్దు. దేవుడు ప్రతి సమస్య నుండి, ఇబ్బంది నుండి మనల్ని తప్పిస్తాడు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి మన హృదయాల్ని పరిశీలించుకుందాం.